హలో అండి. నమస్తే. సమ్మర్ వచ్చేసింది కదా! ఎండలనేవి చాలా మండిపోతూ ఉన్నాయి కదా! సో, ఫిబ్రవరి మంత్ ఎండ్ కంప్లీట్ కాగానే ఎండలనేవి స్టార్ట్ అయిపోయినాయి. సో, అప్పటినుంచే మనం ధరించుకునే సమ్మర్‌లో ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు కూడా మనం డిసైడ్ అయిపోవాలి. లేదంటే గనక సిల్క్, నైలాన్ ఏ క్లాత్ పడితే ఆ క్లాత్ మన ఒంటి మీద వేసుకున్నామంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ అలాగే విధంగా స్కిన్ ఇరిటేట్ అయిపోయి, రెడ్డిష్ అయిపోయి స్కిన్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అయిపోతుందనమాట. సో, అలా ఉండకుండా ఉండాలి. మన శరీరం అంతా స్వెట్‌తో నిండిపోయినప్పుడు పీల్చుకునేవి ఏవైతే పల్చటి క్లాత్ కాటన్ వేర్ ఉంటాయో అవి మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి ఒంటికి, శరీరానికి పట్టిన స్వెట్ అంతా కూడా పీల్చేసుకుంటుంది. సో, ఈ డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. సో, విత్ లైనింగ్ అయితే లేదు. పైన సీక్వెన్స్ అంతా కూడా చిన్న థ్రెడ్ వర్క్ ఇచ్చాడనమాట. గోల్డ్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. చాలా బాగుంది. అలాగే హ్యాండ్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చినాయి. 3/4 హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాడు. చున్నీ మాత్రం నాకు చాలా హెవీ చున్నీ ఉండాలండి. చాలా పెద్ద చున్నీ ఉండడం నాకిష్టం. బట్ ఇక్కడ చున్నీ అనేది చాలా చిన్నగా ఉంది. బట్ ఇలా వన్ సైడ్ వేసుకున్న వాళ్ళకి ఓకే, పర్వాలేదు, బావుంది. సో, డ్రెసెస్ అనేవి కూడా మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకి సూట్ అవుతాయా లేదా అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనొచ్చేసి 4 తీసుకున్నాను. 4 కూడా 1/1 మీకు అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తాను నేను. సో, డ్రెస్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నాకు. అలాగే ప్లీజ్ ఫస్ట్ టైమ్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. సో, నాకు ఈ డ్రెస్ ఎలా ఉందనేది మీ కామెంట్ సెక్షన్‌లో కింద తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్. టేక్ కేర్.